అన్నదమ్ముళ్ళు. అనగనగా రామాపురం అనే గ్రామంలో చాలామంది వ్యక్తులు రకరకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. అదే ఊర్లో రామయ్య మరియు లక్ష్మయ్య అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వాళ్ళు ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరూ వాళ్ళ నాన్న ఇచ్చిన 10 ఎకరాల పొలాన్ని కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవితం గడుపుతూ ఉండేవారు. రామయ్య లక్ష్మయ్య నాగలి పట్టుకుంటూ ఊర్లో వెళుతూ ఉంటే రచ్చబండ దగ్గర కూర్చున్న గ్రామస్తులు అన్నదమ్ములని పొగుడుతూ ఉండేవారు. రామాయణంలో రామలక్ష్మణుడు ఎలా ఉంటారో తెలీదు, వీళ్ళని చూస్తుంటే ఇలానే ఉంటారనిపిస్తుంది. అన్యోన్యంగా ఉండడం అంటే ఏంటో వీళ్ళని చూస్తే అర్థమవుతుంది అంటూ అందరూ వీళ్ళని పొగుడుతూ ఉండేవారు. రామయ్య లక్ష్మయ్య కూడా విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంచి అమ్మాయిలని చూసి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులంతా సవ్యంగా జరిగిపోయింది. తర్వాత తోటికోడళ్ల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం మొదలుపెట్టాయి. అన్నదమ్ముళ్ళు ఇద్దరు పొలానికి వెళ్ళాక అక్క చెల్లెళ్ళు తిట్టుకుంటూ ఉండేవారు. ఈరోజు నేను వంట చేయలేను, నువ్వే చెయ్యి. ఎన్ని రోజులు నేనే చేయాలి? నువ్వే చేసుకో. ఎందుకు మాటకి మాట సమాధానం చెప్తున్నావు? చెప్పిన మాట వింటే నీ సొమ్మేం పోతుందా? హా, అవును పాపం, నా సొమ్ము పోదు, నీ సొమ్మే పోతుంది అంటూ మాట పెరిగి ఇద్దరు వంట చేయకుండా పడుకున్నారు. అన్నదమ్ముళ్ళు పొలం నుంచి ఆకలితో వచ్చారు. వదినా, ఆకలి దంచేస్తుంది, అన్నం పెడతావా? నీ భార్యని అడుక్కో, నన్నెందుకు అడుగుతున్నావు? అదేంటి, తమ్ముడేమడిగాడు? ఆయన ఏమనలేదు, నేనే అంటున్నా అంటూ ఏం మాట్లాడినా గొడవకి దారి తీసింది. ఇద్దరన్నదమ్ముళ్ళు చేసేదేం లేక పస్తులతో పడుకున్నారు. ఇలాంటి గొడవల మధ్యలోనే తమ్ముడైన లక్ష్మయ్యకి ఒక బాబు పుట్టాడు. తమ్ముడికి బాబు పుట్టడంతో అన్న తమ్ముడి కంటే ఎక్కువ సంతోషించాడు. తనకంటే చెల్లెలు ముందుగా తల్లి అవడంతో అక్కకి ఇంకా అసూయ మొదలైంది. గొడవలు ఇంకా ముదిరిపోయాయి. ప్రతిరోజు సాయంత్రం అన్నదమ్ములు ఇంటికి వచ్చేసరికి రోజు గొడవలు జరుగుతూనే ఉండేవి. చుట్టుపక్కల వాళ్ళు ఇంటి చుట్టూ గుమిగూడి అక్క చెల్లెల గొడవని వింతగా చూస్తుండేవారు. అది అన్నదమ్ములకి చాలా పరువు తక్కువగా అనిపించేది. ఒకరోజు రామయ్య లక్ష్మయ్య పొలం గట్టు మీద దిగులుగా కూర్చున్నారు. అన్నా, రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. నాకు అలాగే ఉందిరా. కలిసి ఉండి విడిపోవడం కంటే విడిపోయి కలిసి ఉండడం మంచిదనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది అని ఇద్దరూ అనుకున్నారు. తర్వాత రోజు ఆస్తి పంపకాలు మొదలయ్యాయి. 10 ఎకరాల పొలాన్ని చెరో 5 ఎకరాలుగా పంచుకున్నారు. పాడి పశువులు, ఇల్లు, మిగతా స్థలాలు అన్నీ సమానంగా పంచుకున్నారు. ఇద్దరు విడిపోయి ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటూ ఎవరి వ్యవసాయం వారు చేసుకుంటున్నారు. రామ లక్ష్మణులా ఉండే ఇద్దరు అన్నదమ్ములు అలా విడిపోయి వ్యవసాయం చేసుకోవడం చూస్తుంటే గ్రామస్తులకి బాధ కలిగేది. రచ్చబండ దగ్గర, చెరువు దగ్గర ఎక్కడున్నా సరే వీళ్ల గురించే మాట్లాడుకునేవారు. ఏంటోరా, వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు ఉంటే గుండె తరుక్కుపోతుందిరా. ఎప్పుడేం జరుగుతుందో ఎవరం చూసాం అని మాట్లాడుకునేవారు. కాని ఇద్దరు అన్నదమ్ముల మనసులో ఒకరి మీద ఒకరికి గౌరవం, ప్రేమ ఉండేది. పంట చేతికి రాగానే ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించేవారు. మా తమ్ముడికి ఒక పిల్లాడున్నాడు, అవసరాలుంటాయి, పాపం ఎలా బతుకుతాడో ఏంటో అనుకుని తన చేతికొచ్చిన పంటలో కొంచెం తీసి తమ్ముడి ధాన్యం రాశిలో కలిపేవాడు. అలాగే తమ్ముడు మనసులో అన్నయ్యకి పిల్లలు కూడా లేరు, వయసైపోయాక డబ్బుంటే కొంచెం ఆసరగా ఉంటుంది అని తన ధాన్యం రాశిలో కొంచెం తీసి అన్నధాన్యంలో కలిపేవాడు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నా ఎవరికీ తెలిసేది కాదు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు అన్నదమ్ములు ధాన్యం తీసుకుని ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. ఇలా ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతుందని ఇద్దరు తెలుసుకున్నారు. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ గురించి తెలుసుకుని ఇద్దరు ఒకరిని ఒకరు ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఇది ఇవాల్టి కథ. మా ఈ కథ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి.
ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. షాహుకారి కాంతమ్మ. అనగనగా శ్రీనివాసపురం అనే అందమైన ఊరు. పక్కనే దట్టమైన అడవి. అడవి గుండా ప్రవహించే నది. ఆ నది చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలలో ప్రజలు నివసిస్తుంటారు. ఆ గ్రామాలలోని ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా శ్రీరామపురంలో ఉండే గ్రామాధికారి దగ్గరికి వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకుంటూ ఉంటారు. శ్రీనివాసపురంలో కాంతమ్మ అనే షాహుకారు నివసించేది. తన దగ్గర డబ్బు చాలా ఉండడంతో తన ఇంట్లో పనులు చేసే వారిని చాలా చులకనగా చూసేది. అలాగే చుట్టుపక్కల వారితో కూడా కటువుగా మాట్లాడేది. దానితో అందరూ కాంతమ్మ ఇంటి వైపుకి రావడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఒకరోజు కాంతమ్మ తన ఇంటి బయటకు రాగానే సాంబయ్య కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని కాంతమ్మ ఇంటి ముందు నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కాంతమ్మ రేయ్ అని ఒక కేక వేయడంతో సాంబయ్య ఆగి కాంతమ్మ వైపు చూస్తాడు. అప్పుడు కాంతమ్మ సాంబయ్యతో ఇలా అంటుంది. రేయ్ సాంబిగా, ఆ కట్టెలు మా పెరట్లో వేసిపో, నీకు రూపాయి ఇస్తా. వీటిని రాజయ్య తన ఇంటికి తీసుకుని వెళ్ళమన్నాడమ్మా. ఇంకో రూపాయి ఎక్కువిస్తా. ఆ కట్టెలు నా ఇంట్లో వేసి 1 రూపాయి నువ్వు తీసుకుని ఇంకో రూపాయి ఆ రాజయ్యకివ్వు అని చెప్పగానే సాంబయ్య తిరిగి చూడకుండా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. దానితో కోపంగా కాంతమ్మ కూడా ఇంట్లోకొస్తుంది. కాంతమ్మ ఇంట్లో చాలా సంవత్సరాలుగా రంగమ్మ అనే ఆవిడ పనిచేస్తూ ఉండేది. కాంతమ్మ తనని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా అన్నిటినీ సహిస్తూ కాంతమ్మ చెప్పిన పనులన్నీ చేసేది. ఏంటో ఈ రంగమ్మ కూడా ఇంకా రాలేదు. 2 పూటలా బాగా తింటారు, 1 పూట కూడా పని చెయ్యరు అని కాంతమ్మ అనుకుంటూ ఉండగానే రంగమ్మ చిన్న కట్టెల మోపుని తలపై పెట్టుకుని భారంగా నడుస్తూ వచ్చి కట్టెల మోపుని మోయలేక కింద పడేస్తుంది. అది చూసిన కాంతమ్మ కోపంగా, ఏంటే రంగమ్మ, వచ్చిందే ఆలస్యంగా, కట్టెలు పెరట్లో వేయకుండా ఇక్కడే పడేశావు? అమ్మగారు, ఉదయాన్నే నేనే అడవికి వెళ్లి ఈ కట్టెలు కొట్టుకొనొచ్చాను. ఈ పూట వండడానికి ఇంట్లో కట్టెలు లేవుగా. త్వరగా వెళ్లి వంట చేస్తానమ్మా. తర్వాత ఈ కట్టెలను పెరట్లో వేస్తాను. అదేం కుదరదు. ముందు కట్టెల మోపుని తీసుకువెళ్ళు, పెరట్లో వేయి అని కాంతమ్మ చెప్పగానే రంగమ్మ కట్టెల మోపుని ఎత్తుకుని నడవలేక కింద పడిపోయింది. ఏంటే రంగమ్మ, చిన్న కట్టెల మోపుని కూడా ఎత్తుకుని నడవలేవా? సరేలే, ముందు లేచి వెళ్లి వంట పని చూడు. నాకు బాగా ఆకలిగా ఉంది అని కాంతమ్మ చెప్పగానే రంగమ్మ లేవడానికి ప్రయత్నిస్తూ, లేవలేకపోతున్నానమ్మా, కాలు చాలా నొప్పిగా ఉంది. అంటే ఇక వంట ఎవరు చేస్తారు? ఈ రోజు నా వంట నేనే చేసుకోవాలా? ఇంకా ఇల్లు ఉడవలేదు. రేపు పట్నం నుండి అబ్బాయి వాళ్ళు కూడా వస్తున్నారు అని అంటూ ఉండగా కాంతమ్మ ఇంటికి రంగమ్మ కొడుకు సోమయ్య వస్తాడు. కింద కూర్చుని కాలు నొప్పితో బాధపడుతున్న రంగమ్మని చూసి, అమ్మా, ఎందుకే చెప్పాను ఈ కాంతమ్మ దగ్గరకు పనికి రావద్దని. ఇప్పుడు చూడు ఏమైందో. నువ్వు కింద పడిపోయినా కనీసం నిన్ను లేపలేదు ఈ కాంతమ్మ. ముందింటికి వెళ్దాం పదా అని సోమయ్య కోపంగా రంగమ్మతో అనడం విన్న కాంతమ్మ కోపంగా సోమయ్యతో ఇలా అంటుంది. ఏంట్రోయ్, నోరు లేస్తుంది? నేనేదో ఊరికే పని చేయించుకున్నట్టు మాట్లాడుతున్నావు. నాకు సాయం చేయడానికి మీ అమ్మను పనిలో పెట్టుకున్నాను గాని నేను మీ అమ్మ కోసం పని చేయడానికి కాదు. మీ పని చేస్తుంటేనే కదా కింద పడిపోయింది. సాటి మనిషి అనే జాలి కూడా లేకుండా ఇలా మాట్లాడతారేంటి అని రంగమ్మని తీసుకుని ఇంటికి వస్తాడు సోమయ్య. ఆ పోండిరా, డబ్బులు పడేస్తే మీలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు నా ఇంట్లో పని చేయడానికి అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్తుంది కాంతమ్మ. కాసేపటికి బాగా ఆకలిగా ఉండడంతో తనే వంట చేసుకు తిందామని కట్టెలు తీసుకొని వెళ్లడానికి బయటకొచ్చి కట్టెల మోపుని ఎత్తడానికి ప్రయత్నిస్తుంది కాంతమ్మ. ఇదేంటి, ఈ కట్టెల మోపు ఇంత బరువుగా ఉంది? 2 కట్టెలు తీసుకుపోదాం అని 2 కట్టెలు తీసుకుని వంట చేయడానికి ఇంట్లోకి వెళ్తుంది కాంతమ్మ. కాసేపటికి కాంతమ్మ వంట చేసి తినడానికి కూర్చుంటుంది. కొంచెం తిన్నాక, ఏంటి ఇంత ఉప్పుగా ఉంది? రంగమ్మ ఇంత కమ్మగా వండి పెట్టేదో అని అనుకుంటూ కాంతమ్మ లేచి ముందుకు నడుస్తూ కింద పడిపోతుంది. కాసేపటికి కాంతమ్మ లేవడానికి ప్రయత్నించినా లేవలేకపోతుంది.
అమ్మో, కాలు విరిగిపోయినట్టుందే. చాలా నొప్పిగా ఉంది. సాయం చేయడానికి కూడా రంగమ్మ లేదే. ఇందాక రంగమ్మ కింద పడిపోయినప్పుడు చాలా చులకనగా మాట్లాడాను. పాపం నొప్పితో ఎలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిందో. నాకు డబ్బుందని అహంకారంతో మానవత్వం మరిచి అందరితో చాలా నిర్దయంగా ప్రవర్తించాను. నాకు ఈ శాస్తి జరగాల్సిందే అని బాధపడుతుంది కాంతమ్మ. కాసేపటికి కాంతమ్మ కోసం భోజనం తీసుకుని వస్తాడు సోమయ్య. కాంతమ్మ కింద పడిపోయి ఉండడం చూసి సోమయ్య తొందరగా వచ్చి కాంతమ్మను పైకి లేపి కుర్చీలో కూర్చోబెడతాడు. తర్వాత కాంతమ్మతో ఇలా చెప్తాడు. కాంతమ్మ గారు, మీకోసం మా అమ్మ భోజనం పంపిందండి. మీరు కూడా కింద పడిపోయినారు కాబట్టి నేను బేగి ఇంటికెళ్ళి నా పెళ్ళాన్ని పంపిస్తానండి. మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటుంది. ఎందుకంటే మాయమ్మ కూడా మీలాగే నొప్పితో మంచంపై పడుకొని ఉంది అని సోమయ్య చెప్పగానే కాంతమ్మ తన సంచిలో నుండి డబ్బులు తీసి సోమయ్యకు ఇస్తూ ఈ విధంగా చెప్తుంది. సోమయ్య, ఈ డబ్బులు తీసుకో. ముందు రంగమ్మని వైద్యుడి దగ్గరికి తీసుకుపో. ఆ తర్వాత వైద్యుడితో నేను రమ్మన్నానని చెప్పు అని కాంతమ్మ అనడంతో సోమయ్య సంతోషంగా అలాగే కాంతమ్మ గారు, ఇప్పుడే వెళ్తాను అని కాంతమ్మ దగ్గర డబ్బులు తీసుకుని అక్కడి నుండి వెళ్తాడు సోమయ్య. ఆ తర్వాత నుండి కాంతమ్మ అందరితో మంచిగా ఉంటూ అవసరంలో ఉన్న వారికి సాయం చేస్తూ సంతోషంగా ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.